సరే మేము తిరిగి తీసుకొస్తాం పాక్ ఆక్రమిత కాశ్మీర్పై రాజ్యసభలో అమిత్ షా ఇచ్చిన స్పీచ్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే దేశంలో ఉగ్రవాదం వేళ్ళూనికిపోయింది. అధికారంలో ఉండి కూడా ఏ ఒక్కరోజు ఉగ్రవాదం అంతానికి దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పనిచేయలేదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో మేం పెకిలించి వేస్తున్నాం. త్వరలోనే ఉగ్రవాదం అంతమవుతుంది. దేశ భద్రత అనేది కాంగ్రెస్ ప్రాధాన్యతాంశాల్లో అస్సలు లేదు. ఓట్ బ్యాంక్ బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే కాంగ్రెస్ ఎజెండా. వీటిపై మాత్రమే కాంగ్రెస్ దృష్టి పెట్టి జాతీయ భద్రత వంటి మిగతా కీలక అంశాలను గాలికి వదిలేసింది అని చెప్పేసి అమిత్ షా ప్రసంగించేశారు. అంటే అమిత్ షా ఈ విధంగా పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. పీఓకేని స్వాధీనపరచుకోవడం అనేది సాధ్యమేనా సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయలేదు, ఇది హిస్టరీ. 11 ఏళ్ళు అయిపోయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని చర్చించుకుంటే ప్రయోజనం లేదు. ప్రజలు ఆల్రెడీ తీర్పు చెప్పే కదా కాంగ్రెస్ ఓడించింది. ఆ మాటకు వస్తే వాజ్పేయి హయాంలో మసూద్ అజర్ని అప్పచెప్పాం మనం. మరి దానికి కాంప్రమైజ్ అనమా? అఫ్కోర్స్ మన విమాన కందహార్కు హైజాక్ అయితే విమాన ప్రయాణికుల్ని కాపాడటం కొరకు మసూద్ అజర్ని అప్పచెప్పాం. మసూద్ అజర్ ఏం చేశాడు? తర్వాత అనేక దాడులకు కారణమయ్యాడు. భారతదేశానికి ఒక అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాది. ఇలా జైషీ మహమ్మద్కు నాయకుడు. మరి మసూద్ అజర్ని అప్పచెప్పడం వల్ల ఎంత నష్టం జరిగింది? ఎన్ని ప్రాణాలు కాపాడటానికి మనం మసూద్ అజర్ని అప్పచెప్పామో అంతకు రెట్టింపు ప్రాణాలు కోల్పోయాం. కానీ ఆ రోజుల్లో వాజ్పేయి ప్రభుత్వం తప్ప అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కందహార్లో విమానాన్ని ఆక్రమించుకొని వెళ్ళారు. మన ప్రయాణికులు కాపాడాలి అని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందువల్ల వాజ్పేయి దేశభక్తిని, వాజ్పేయి చిత్తశుద్ధిని, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల వాజ్పేయి సంకల్పాన్ని మనం తప్పుపట్టలేం. ప్రభుత్వము ఒక సందర్భంలో ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని 20 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత, 70 ఏళ్ళ తర్వాత తప్పు అని అనడం చాలా సులభం. ఆ సమయంలో ఏం చేసేవాళ్ళం అన్నది పాయింట్. మోడీ ప్రభుత్వం వచ్చిన 11 ఏళ్ళకి ఆపరేషన్ సింధూర్ మొదలైంది. మరి మొదట్లోనే మొదలై ఉంటే యూరీలోనే అటాక్ చేసినప్పుడు పఠాన్కోట్లోనే అటాక్ చేసి ఉండుంటే ఈ రకంగా పుల్వామా జరిగేది కాదు కదా. పోనీ పుల్వామా జరిగినప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్ కాకుండా ఈ రకంగా ఆపరేషన్ సింధూర్ లాగా అటాక్ చేస్తుంటే పహల్గాం జరిగేది కాదు కదా. అంటే ఆన్సర్ ఉందా? మీరు డే 1 మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూరీ పైన పఠాన్కోట్లో అటాక్ చేసిన వెంటనే మీరు ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టుంటే బాగుండేది కదా. అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్తో ఎందుకు ఊకున్నారు? బాలాకోట్ స్ట్రైక్స్తో ఒక్క బాలాకోట్ పైన ఓన్లీ 1 అటాక్తో ఎందుకు ఊకున్నారు? మొన్న చేసినట్లు ఆపరేషన్ సింధూర్లో చేసినట్లు 9 తీవ్రవాద స్థావరాలను అంతం చేసి మీకు సర్గోదా, నూర్ఖాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి అయిపోయేది కదా. అప్పటికి మన దగ్గర బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి కదా. ఎందుకు చేయాలంటే ఆన్సర్ లేదు కదా. అలా చేసుంటే పహల్గామే జరిగేది కాదు కదా, పుల్వామా కూడా జరిగేది కాదు కదా. అంటే ఆన్సర్ లేదు కదా. భారత ప్రభుత్వము ఉన్న పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది నరేంద్ర మోడీ తీసుకున్నా, అటల్ బిహారీ వాజ్పేయి తీసుకున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకున్నా మన ప్రభుత్వం అని భావించాలి తప్ప రాజకీయాల కొరకు మనం గతాన్ని విమర్శించుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళాం. ఇక ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మేము స్వాధీనపరచుకుంటాం. సంతోషం, స్వాధీనపరచుకుంటే ఎందుకు అభినందించాం? బ్రహ్మాండంగా అభినందిస్తాం. సో మీకు ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిపాము. అప్పటిదాకా భారత ప్రభుత్వ విధానం ఏంటి? ఎల్ఓసి దాటి వెళ్ళకూడదు అని. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధానమే కాదు, బీజేపీ ప్రభుత్వం కూడా అదే విధానం అనుసరించింది. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా వాజ్పేయి ప్రభుత్వ ఆదేశం ఏంటంటే ఎల్ఓసి దాటి వెళ్ళకూడదని. అంటే పాకిస్తాన్ ముష్కరులు మన దేశంలోకి చొరబడినా మనం మాత్రం ఎల్ఓసి దాటలేదు. అది వాజ్పేయి ప్రభుత్వ విధానం. వాజ్పేయి దేశభక్తిని శంకించుదామా? అప్పటి విధానం. మోడీ వచ్చాక అలా కాదని సర్జికల్ స్ట్రైక్ జరిపారు. అప్పుడు కూడా గత ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు ఏమన్నారు? సర్జికల్ స్ట్రైక్ మేము కూడా చేశాం, కానీ మేము దీన్ని పబ్లిసిటీకి వాడుకోలేదు. ఎందుకంటే దేశ రక్షణ వ్యూహాలు కదా, అలా బహిరంగంగా మేము చెప్పలేదు. కానీ ఈ ప్రభుత్వానికి దేశ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కనుక పబ్లిసిటీ చేసుకుంటున్నారు అన్నారు. మనకు తెలియదు సర్జికల్ స్ట్రైక్స్ అంతకుముందు జరిగాయా జరగలేదా. చాలామంది మిలిటరీ ఎక్స్పోర్ట్ చెప్పేది చాలాసార్లు జరిగాయి గతంలో కూడా, కానీ అవి ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోలేదు. మోడీ చాలా సమర్థవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ను పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసుకున్నారు. తర్వాత జరిగింది బాలాకోట్ స్ట్రైక్. ఇది మాత్రం కీలకమైంది. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్స్ ఏమో పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిగాయి. అది మన దేశమని మనం చెప్తాం కనుక మన దేశ భూభాగంలోనే మనం
జరిపాం, ఆక్రమించుకున్న భూభాగంలో జరిపాం, పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగం కనుక మనం ఎవరికి చెప్పలే. కానీ బాలాకోట్ స్ట్రైక్ సిగ్నిఫికెంట్ ఏంటంటే డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వెళ్ళి కొట్టాం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో, దీనికి మోడీ భాషలో చెప్పాలంటే అందరు గుస్కే మారే అన్నాడు. కరెక్ట్, అది గుస్కే మారే, దాన్ని అభినందించాం. కానీ బాలాకోట్ స్ట్రైక్స్ ఒక మొదటిసారి మనం గుస్కే మారిన మీకు ఒక్కసారి 54 ఏళ్ల క్రితం పోదాం. 1971 గుస్కే కైసే మారే, గుస్కే మారేతో పాకిస్తాన్ దో బన్ గయా. ఇది మర్చిపోతున్నాడు మోడీ మై గుస్కే మారే అభితో కోయి నై కరే, నేనే లోపలికి వెళ్ళి కొట్టాడు, ఎవడు చేయలే అంటున్నాడు. మోడీ కొట్టింది నిజం, దానికి అభినందనలు, ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ కోయి నై కరే అంటే తప్పు కదా. 50 साल के पहले घुसके मारे तो पाकिस्तान 2 बांट गए, एक पाकिस्तान हो गया, दोनों बांग्लादेश हो गया. ये सही बात नहीं है क्या? పాకిస్తాన్ లోపలికి వెళ్ళి కోడితే వాడు 2 ముక్కలయ్యాడు, దెబ్బకు వాడు 2 దేశాలు అయిపోయాడు. అది కదా గుస్కే మారన అంటే. మరి ఆ గుస్కే మారిన 90,000 సైనికులు లొంగిపోయారు. మరి ఆ గుస్కే మారనతో పోలిస్తే ఈ గుస్కే మారన తక్కువదే అవుతుంది కదా. అందువల్ల ఇలా ఎప్పుడు కూడా మనం ఒక దేశం సాధించిన మిలిటరీ విజయాల్ని గర్వించాలి తప్ప రాజకీయంగా తూకం వేయకూడదు. మోడీ ప్రభుత్వము బీజేపీ చేస్తున్న పొరపాటు ఏంటంటే మిలిటరీ విజయాల్ని కూడా రాజకీయ తూకంలో వేస్తున్నారు. అది దేశ ప్రయోజనాలకు మంచిది కాదు. ఏ బాలాకోట్లో గుస్కే మారే हम उसको मोदी जी को तारीफ करते, मोदी जी को अभिनंदन करते, मोदी जी को सैल्यूट करते. आप अच्छा పొలిటికల్ డిసిషన్ लिया, ऐसा डिसिషన్ होना है, దానికి ఏం అభ్యంతరం లేదు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తాం. కానీ 1971లో ఇండియా సాధించిన విజయాన్ని తక్కువ అంచనా వేయడం ఇట్స్ ఇన్సల్ట్ టు ద ఇండియా కదా, ఇట్ ఇస్ ఇన్సల్ట్ టు హిస్టరీ కదా. అది చేయకూడదు, మీరు చరిత్రను అవమానించకండి అంటున్నాం. ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఎస్ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదే, గిల్గిట్ బల్తిస్తాన్, అందులో అనుమానమే లేదు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కాశ్మీర్ ఈజని పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనపరచుకోవడం. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లు చూస్తే ఇప్పటికీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా కొన్ని సీట్లు ఉంటాయి, అవి ఖాళీగా పెడతారు. ఈవెన్ టుడే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మన పార్ట్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ సీట్లు మాత్రమే ఎలక్షన్లు జరుగుతాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొన్న డీలిమిటేషన్లో కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా అసెంబ్లీ సీట్లు పెట్టాం. అయితే అది పాక్ ఆధీనంలో ఉన్నాయి, అందువల్ల మన ఎన్నికలు జరపలేదు. ఇవాళ కాకపోతే రేపైనా ఖచ్చితంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనపరచుకోవాల్సిందే. కానీ ఇది మిలిటరీ లక్ష్యం, దీన్ని రాజకీయం చేయకండి, రాజకీయ లక్ష్యంగా మార్చకండి. మిలిటరీ లక్ష్యాలు దేశ లక్ష్యాలు, రాజకీయ లక్ష్యాలు పార్టీ లక్ష్యాలు. పార్టీ దేశం ఒకటి కాదనేది నేను చెప్పేది. ఇకపోతే మరో అంశం సార్,